వెల్కమ్ టు గణిత్ స్టడీస్. ఈరోజు మనకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి టాపిక్, ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. కాబట్టి ఈ బిట్స్ అన్ని పర్ఫెక్ట్ చూడండి. మా గణిత్ స్టడీస్ యొక్క యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా యొక్క గణిత్ స్టడీస్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మంచి మంచి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి. రైట్, అందులో వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా. ఫస్ట్ ఏమన్నాడు? భక్తి ఉద్యమం సూఫీ ఉద్యమానికి సంబంధించిన బిట్ బ్యాంక్. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏమన్నాడు ఫస్ట్ క్వశ్చన్? భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది అన్నాడు. భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది అని అంటే ఇది 8వ శతాబ్దంలో ప్రారంభమైందనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండవ ప్రశ్నకి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న ఏమన్నాడు? భక్తి ఉద్యమం ఏ శతాబ్దం వరకు కొనసాగింది అని అన్నాడు. భక్తి ఉద్యమం ఏ శతాబ్దం వరకు కొనసాగింది అని అంటే 17వ శతాబ్దం వరకు కొనసాగింది అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్న, భక్తి ఉద్యమం ముందుగా ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభమైందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భక్తి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అన్నాడు. భక్తి ఉద్యమాన్ని ఆది శంకరాచార్యులు గారు ప్రారంభించారు అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. అంటే శంకరాచార్యులు. నెక్స్ట్, భక్తి ఉద్యమం ప్రధాన లక్షణాలు ఏవి అని అన్నాడు. భక్తి ఉద్యమం ప్రధాన లక్షణాలు ఏంది? విశ్వమానవ సోదర భావం, ఒకటి ఎస్. రెండు, సమాజంలో అందరూ సమానులే, ఎస్. నెక్స్ట్ రెండు, భగవంతుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే అని. అంటే ఇప్పుడు మూడు సమాన రైట్, కాబట్టి ఆప్షన్ డి పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ మరొక ప్రశ్నలకి మనం వెళ్ళిపోదాం. ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా బాగున్నాయి, మీ ఇష్టం, ఇంకా సమయం కూడా లేదు. ఆది శంకరాచార్యులు ఏ సిద్ధాంతాన్ని ప్రబోధించాడు? ఆది శంకరాచార్యులు కాబట్టి అద్వైతం, ఇది అద్వైత్వాన్ని ఆయన ఆ సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనము. ఏడవ ప్రశ్న చూడండి. ఏమన్నాడు ఏడవ ప్రశ్న? జీవుడు దేవుడు అని ఏ సిద్ధాంతం చెప్తుంది? జీవుడే దేవుడు అని ఏ సిద్ధాంతం చెప్తుంది అని అన్నాడు. అద్వైత సిద్ధాంతం చెప్తుందనే విషయం మనం చెప్పుకోవచ్చు. 8వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. బసవేశ్వరుడు ఏ రాష్ట్రంలో భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేశాడు? బసవేశ్వరుడు అంటే బసవ కళ్యాణి అనే పదం మీకు చెప్పాను, ఓకేనా. ఈయన బసవేశ్వరుడు అనేటువంటి వాడు ఏ శైవాన్ని, వీర శైవాన్ని ఏర్పాటు చేశాడని చెప్పేశాను. అట్లా ఈయన బసవేశ్వరుడు అంటే బస కళ్యాణ్ అనగానే కర్ణాటక రాష్ట్రం అది. 9వ ప్రశ్న, జీవుడు వేరు మరియు దేవుడు వేరు అని చెప్పే దైత్వ సిద్ధాంతం ప్రబోధించిన వాడు ఎవరు అన్నాడు. మాధ్వాచార్యులు. ఎవరు? మాధ్వాచార్యుల విషయం చెప్పారు. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాం. ఏంటి మరొక ప్రశ్న అనంటే, భక్తి ఉద్యమ వ్యాప్తి అంశాల్లో ఈ క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి అని అన్నాడు. ఏంటి ఇక్కడ? భక్తి ఉద్యమాన్ని మీరాబాయి వ్యాప్తి చేస్తున్నారు. భక్తి ఉద్యమాన్ని సూరదాసు అభివృద్ధి చేస్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. రామానందుడు కూడా ప్రచారం చేస్తున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు ఆయన రాజు ఆయన, కాబట్టి ఇక్కడ భిన్నమైనది ఏంది? శ్రీకృష్ణదేవరాయలే. నెక్స్ట్ 11వ ప్రశ్న, తెలుగు ప్రాంతానికి చెందిన వారు ఎవరన్నాడు. ఈ క్రింది వాళ్ళలో భక్తి ఉద్యమాలు తెలుగు ప్రాంతానికి చెందినవాడు ఎవరంటే వల్లభాచార్యులు అనే విషయం మనం ఇక్కడ మనం చెప్పుకోవాలి. మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం. మానవులంతా సమానులే, కులం లేదు, ఉపకులము లేదు అని చెప్పిన వారు ఎవరు అని అన్నాడు. బసవేశ్వరుడే కదా మాట చెప్పింది. ఎవరు చెప్పారన్నమాట? బసవేశ్వరుడే ఆ మాట చెప్తాడు. అసలు కులం లేదు, మతం లేదు, పోరా నాయన, ఓకేనా, అందరూ ఓకేనా, రైట్, ఓకేనా అని విషయం చెప్పిన వాడు ఎవరంటే బసవేశ్వరుడు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. హిందూ ముస్లిం సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధువు ఎవరు అని అన్నాడు. ఎవరు? కబీర్ రాసే కదా, కబీర్. 14వ ప్రశ్న, హరిలో అందరూ అందరిలో హరి అనేది ఎవరి బోధన సారాంశం? ఎవరి బోధన సారాంశం? సమన్ రవిదాస్. హరిలో అందరూ, అందరిలోనూ హరి, రవిదాస్ అన్నమాట. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించన్నాడు.
ఇక్కడ చూడు, సిక్ మతం కబీర్ సిక్ మతం స్థాపించింది గురునానక్. 10 మంది సిక్కు గురువులు ఉంటారు, తెలిసిందే. ఇంకా పద కవిత పితామహుడు ఎవరు? అన్నమయ్య. 32,000 సంకీర్తనలు రాస్తాడు. ఓకేనా రైట్. కాబట్టి ఇక అన్నమయ్య అనగానే మనకు తెలిసినటువంటి అంశాలే. కొండలలో నిలుకొన్న కోనేటి రాయిల వారు, ఇలాంటి పద కవితకి పితామహుడు అన్నమాచార్యులు. ఇంకా కృష్ణ భక్తిని ప్రచారం చేసినవాడు చైతన్య మహాప్రభువే కదా. నెక్స్ట్ కృష్ణుడిని భక్తురాలు ఎవరు? మీరాబాయి. కృష్ణ భక్తురాలు ఎవరు అని అంటాడు? మీరాబాయి అని చెప్పాలి. కృష్ణ భక్తిని ప్రచారం చేసినవాడు ఎవరు? చైతన్య మహాప్రభు అనాలి. మరియు అదేవిధంగా పద కవిత పితామహుడు ఎవరు? అన్నమాచార్యులు అన్నారు. కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు కూడా అడిగేదానికి అవకాశాలు ఉంటాయి. 16 ప్రశ్నకి వెళ్ళిపోండి. సూఫీజం యొక్క విశిష్ట లక్షణాలు ఏవి అని అన్నాడు. సూఫీ మతం యొక్క విశిష్ట లక్షణాలు ఏమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడు అందులో? అందరూ దేవుని సంతానమే, అందరూ దేవుడి యొక్క సంతానమే అన్నాడు. ఎస్, అవును. సాటి మానవుల్ని ప్రేమించడం అంటే భగవంతుణ్ణి ప్రేమించడం అని అన్నాడు. శబాష్, మంచి మాట. మూడోది, భక్తితో కూడిన సంగీతం దేవుని సన్నిధిని చేరడానికి ఉన్న మార్గంలో ఒకటి అన్నాడు. ఎక్సలెంట్. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంది మనకు? 5 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 17 ప్రశ్న, సూఫీ సాధువులు కానివారు అని అన్నాడు. సూఫీ సాధువులు ఎవరెవరు చూసుకుంటే కానివారు ఏదో మనం బయటేసేయచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఖాజీ మొయినుద్దీన్ చిస్తి. ఎస్, ఈయన సూఫీ గురు. నిజాముద్దీన్ ఔలియా. ఎస్, ఈయన కూడా సూఫీ గురు. షేక్ నిజమతుల్లా. ఎస్, ఈయన కూడా శివుడు. ఇప్పుడు ఇక్కడ గురునానక్ సిక్కు మత గురువు. కాబట్టి ఇక్కడ సరికానిది ఎవరనంటే గురునానక్. మన క్వశ్చన్ ప్రకారం వీళ్ళందరూ ఎవరు? సూఫీ గురువులు. ఏమో మన పాయింట్, మన టైం బాగా కూడా సూఫీ గురువులు ఎవరు ఈ క్రింది వారిలో అంటాం. కాబట్టి ఇది భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి మంచి ఇంపార్టెంట్ బిట్స్. ఇక్కడ మనకు మంచి మంచి పాయింట్స్ కూడా ఇచ్చినాడు భక్తి ఉద్యమంకు సంబంధించినటువంటి. సో చూసారా, ఈ భక్తి ఉద్యమము అనేటువంటి అంశాలు అన్నీ కూడా మనకు చెప్పారు. ఈ తమిళనాడు రాష్ట్రంలో భక్తి ఉద్యమం ప్రారంభమైంది. ఆళ్వార్లు వైష్ణవు, నాయనార్లు శైవ మతాన్ని అభివృద్ధి చేసుకున్నట్టు. యాక్చువల్గా భక్తి ఉద్యమం అనేది 6వ శతాబ్దంలోనే ప్రారంభమైందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఓకేనా. భక్తి ఉద్యమాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించాడని, అద్వైతవాదాన్ని ప్రబోధించాడనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ వివిధ రాష్ట్రాల్లో వివిధ వ్యక్తులు, ఇక్కడ ఆదిశంకరాచార్యులు అద్వైత్వాన్ని ప్రబోధిస్తే, మాధ్వాచార్యులేమో ద్వైత్వాన్ని ప్రబోధిస్తే, రామానుజాచార్యులు విశిష్ట దైత్వాన్ని అభివృద్ధి చేస్తాడు. అంటే వీళ్ళు ప్యాచింగ్ ఇచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసిన వ్యక్తులు ఉన్న చూడు, చక్కగా ఉంది చూడు. ఇది కూడా ప్యాచింగ్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కర్ణాటకలో ఎవరున్నారు? బసవేశ్వరుడు అభివృద్ధి చేశాడు. మహారాష్ట్రలో ఎవరు? తుకారము, నామదేవు, సమర్థ రామదాసు అభివృద్ధి చేస్తున్నారు. మరి ఉత్తర భారతదేశంలో ఎవరు? రామానందుడు, కబీరు, రామదాసు, సూరదాసు, మీరాబాయి ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని అభివృద్ధి చేశారు. మరి పశ్చిమ బెంగాల్ ఎవరు? చైతన్య మహాప్రభువే కదా, చైతన్య మహాప్రభు. మరి పంజాబ్లో ఎవరు? గురునానక్. మరి అస్సాంలో ఎవరు? శంకర దేవుడు. ఇప్పుడు ఈ విధంగా చేయడం అనేది జరిగిన విషయాన్ని మనం చెప్పవచ్చు. ఇగో ఈ 3 కూడా చూడు, దైత్వం, విశిష్ట దైత్వం మరియు అదైత్వం. దైత్వం ఏం చెప్పింది? జీవుడు వేరు మరియు ఓకేనా దేవుడు వేరు. దైత్వం అంటేనే 2 అనే అర్థం. విశిష్ట దైత్వం అన్నాడు జీవుడు దేవుడులోని అంశం అన్నాడు విశిష్ట దైత్వాన్ని ఎవరు? రామానుజాచార్యులు. దైత్వాన్ని ఎవరు? ఓకేనా రైట్, మాధవాచార్యులు. అదైత్వాలు ఎవరు? శంకరాచార్యులు. సో అదైత్వంలో ఎవరు? జీవుడే దేవుడు అని అన్నాడు. ఇవి కూడా మంచి పాయింట్లు కదా ఇవన్నీ భక్తి ఉద్యమం మీద. రైట్, ఓకేనా. సో 100% బిట్ అనేది మనకు ఉంటుంది. శంకరాచార్యుడు భక్తి ఉద్యమానికి పునాదులు వేసి నూతన హిందూ మత రక్షకుడుగా పేరు పొందాడనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
రైట్, ఓకేనా. 4 శక్తి పీఠాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి అంశాలు, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ.